నాతో 4 సంవత్సరాలు మా ఊర్లో తిరిగి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసుకుని ఈ రోజు 1 lakh శాలరీ ఉన్న వాడిని పెళ్లి చేసుకుని వాడితో హ్యాపీగా ఉన్న ఫోటోలు వాట్సాప్ స్టోరీలు పెడితే అవి మా ఇంట్లో వాళ్ళు చూసి వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్లకి నేను ఆ రోజునే చచ్చిపోయాను. అసలు ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే మనోడు బీటెక్ డ్రాప్ అవుట్, వీడికంటే 3 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి 4 సంవత్సరాలు బాగా తిరిగారు. చెట్ల వెనకాల పుట్ల వెనకాల ఎక్కడ చూసినా వీళ్ళే. ఊర్లో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి అనుకునేవారు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు వచ్చాయి. 1 కాదు 2 కాదు 4 సంబంధాలు వచ్చాయి. అయితే ఇదే విషయం పట్టుకొచ్చి మనోడు చెప్పింది, మా ఇంట్లో 4 సంబంధాలు వచ్చినాయి, ఏం చేయాలో నాకు ఏం తెలియట్లేదు అని చెప్పంగానే మనోడు అన్నాడు, ఒకసారి నా గురించి మీ ఇంట్లో చెప్పు, ఏమంటారో చూసి మా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిస్తాను, ఎందుకంటే మన ఊర్లో అందరికీ తెలుసు కదా మన ఇద్దరు గురించి అని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా వీడు చెప్పిన మాటలని విని సాయంకాలం ఇంకేం జరిగిందని ఫోన్ చేస్తాను, ఫోన్ దగ్గర పెట్టుకో అని చెప్పి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని ఎలా మార్చారంటే అసలేం కదా ఇక్కడ మొదలైంది. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మీ అందరు కూడా చెప్పాలి, అందరు రండి అని చెప్పంగానే అందరూ వచ్చారు. అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరేమో సంబంధాలు చూస్తున్నారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది. అప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే, సరే నువ్వు ఇష్టపడ్డావు బానే ఉంది, కానీ ఒకటి ఆలోచించు, పెళ్ళంటే మామూలు విషయం కాదు. సరే ఈ రోజు నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు, వాడి జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు, వాడుకున్న డొక్కు బండి మీద ఇదే ఊర్లో తిప్పుతాడు నిన్ను జీవితాంతం. అదే మేము చూసిన సంబంధం చేసుకున్నావంటే ఏసీ కారులో నీ ఒంటి నిండా బంగారం వేసి హ్యాపీగా చూసుకుంటాడు జీవితాంతం, ఇదైతే మేము గ్యారంటీ ఇస్తున్నాం, ఒకసారి ఆలోచించుకో అని చెప్పారు. ఇంకా మనోడు తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకునే 4 రోజులు చూశాడు. ఎంత చూసినా ఫోన్ రాదే. ఇంకా మనోడు గుండెలో రాయడిపోయి వీడికి తెలిసిన వేరే అమ్మాయి దగ్గరికి వెళ్లి ఫోన్ చేయించాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఈ అమ్మాయి ఏమడిగిందంటే, ఏంటి 4 రోజులు బట్టి ఫోన్ చేయలేదంట, ఆ అబ్బాయి కంగారు పడిపోతున్నాడు, ఏంటి అంటే ఏం కాదే మా ఇంట్లో ఇలా సంబంధాలు చూశారు, నాకు సంబంధం సెట్ అయింది, అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో 1,00,000 రూపాయలు జీతానికి పనిచేస్తున్నాడు, ఇంకా ఓకే చెప్పేశాను. ఈ మాట వినంగానే మనోడు గుండె ఆగిపోయింది. ఇంకా ఆపుకోలేక వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలతోనే డైరెక్ట్ గా మనోడు మాట్లాడాడు, ఇలా మీ అమ్మాయి నేను 4 సంవత్సరాలు బట్టి ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారండి అని చెప్పేసి అడిగాడు. సరే బాబు మీరు ఇష్టపడ్డారు కదా, ఆ అమ్మాయి వస్తానని తీసుకెళ్లిపో, మాకు ఇబ్బంది లేదు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఈ అమ్మాయి తరపులు బానే మాట్లాడారు. కానీ అప్పుడు ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నేను మా అమ్మాయిలు చెప్పిన సంబంధమే చేసుకుంటాను, దయచేసి ఇంకా నన్ను ఇబ్బంది పెట్టుకో, ఇక్కడతో నన్ను మర్చిపో అని చెప్పింది. ఈ అమ్మాయి మాట్లాడిన మాటలకి మనోడు బిక్కమొహం పెట్టేశాడు. పక్కన వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒరే నీకు ఇక్కడ అర్థం అవుతుందా, ఈ భూమి మీద ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చేశారు, మంచి సంబంధం తీసుకొచ్చారు. కానీ నేను ప్రేమించానని చెప్పి నీతో ఇన్ని సంవత్సరాలు ఉండి ఈ రోజున వేరే వాడిని పెళ్లి చేసుకుని సిద్ధపడిందంటే ఆ అమ్మాయిని ఏమంటారో నీకే వదిలేస్తారు. ఈ అమ్మాయిని నువ్వు ఎంతలా ప్రేమించినందుకు అందరూ నీకు పేరు పెడతారు ఖచ్చితంగా. ఆ పేరేంటో నీకు చెప్పవసరం లేదు. నేను అసలు ఈ స్టోరీలో తప్పు ఎవరిది, వాళ్ళ అమ్మ నాన్నల్లా నిజాయితీగా ప్రేమించినోడదా లేకపోతే అమ్మాయిదా? మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి పరిచయాలు పెంచుకోకండి, ఎందుకంటే మీరు వదిలేసి బాగానే వెళ్ళిపోతారు, ఆ తర్వాత జీవితాంతం ఆ బాధ అనుభవించాలి. దయచేసి అటువంటి తప్పులు మీరు చేయకండి, అర్థమవుతుందా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. మంచిది.